దొరికాడు. సార్ 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 ఏంటి? వీడిని ఎక్కడైనా చూసారా సార్? ఏం చేశాడు వీడు? నన్ను నిలువున మోసం చేశాడు సార్. వీడు మోసం చేశాడా? అవును సార్. వీడే సార్. వీడి ఫేస్ చూస్తుంటే కుంకుడికాయ రసంలో కూల్ డ్రింక్ కలిపి తాగేదట్టున్నాడు. వీడు నిన్ను మోసం చేశాడా? అవును సార్. నేను అందరినీ ఈజీగా నమ్మేస్తాను, అదే నా వీక్నెస్. నీకు కళ్యాణం అయిందా? కళ్యాణం అంటే పెళ్ళే కదా సార్. అయింది సార్. అయితే మీ ఆవిడ విషయంలో నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండాలి బ్రదర్. దేనికి సార్? నీ అమాయకత్వాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని మీ ఆవిడ ఎవరితోనైనా జంపు జనార్దన్ ఉంటుందేమోనని నా 7th సెన్స్ చెప్తుంది. 7th సెన్స్? నిన్ను ఇప్పుడు నేను చెప్పుతో కొడతానో కొట్టనో నీ 7th సెన్స్ అడగరా? ఏం చెబుతుందో చూద్దాం. సోమవారం చెప్పుతో కొడతావా? నీకు అరిష్టం. నీ ఎప్ప పర్రేం కాదు, నాకు అలాంటి సెంటిమెంట్స్ ఏం లేవు. మాకున్నాయి. ఏంట్రా నీకుండేది? ఏమిటా చెప్పు మీద గిసిరేసా? ఒకవేళ తగిలుంటే? అది తప్పిపోయింది. ఇది గ్యారంటీ తగులుతుంది. చూడ్రా బద్మాష్. క్యాచ్. బాయ్. ఓరి నీ అబ్బా, నేనే అనుకుంటే నాకంటే దరిద్రులాగా ఉన్నాడే. రేయ్, అవి గుళ్ళో కాజేసుకొచ్చినవిరా పాపం. వణక్కం. మన రేట్ ఎంత? గంటకి 4000. కాస్టే అనిపించట్లా? అనిపిస్తే మానే. మన రాష్ట్ర ప్రభుత్వం రూపాయికి కిలో బియ్యం ఇస్తుంటే నువ్వేంటి ఇంత రేటు చెప్తున్నావు? అలా అయితే ఆ బియ్యమే తెచ్చుకొని భోంచేపో. నాతో నీకేంటి పని? 20 లక్షల కారుని గంటకు 500 రూపాయలకి రెంట్కి ఇస్తున్నారు. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని నువ్వు కొంచెం రేటు తగ్గించుకుని చెప్పు. ఏ మ్యాన్, నీకు ఇష్టమైతే ఇవ్వు, అంతేగాని నాతో ఆర్గ్యుమెంట్ చేసి నన్ను ఇరిటేట్ చేయకు. నా కాన్సెప్ట్ ఏంటో ఇంటే నువ్వు ఇలా చిరాకు పడవు. ఏంటో నీ కాన్సెప్ట్? నువ్వు నా ఇంటికి వచ్చి సినిమా పాటలకు డాన్స్ చేసి నన్ను ఎంటర్టైన్ చేయాలి. ఎందుకలా? అది నా హాబీ. అలా అనే బదులు నాది ఇప్పుడు చూసే వయసే గానీ చేసే వయసు కాదని చెప్పొచ్చు కదా. సరే సరే, ఎంత ఇస్తావు చెప్పు. నువ్వు చెప్పిన రేట్లో సగం. అంటే 2000? యా. పోవయ్య పో, నేను రాను. ఏ ఖాళీగానే ఉన్నావు కదా, చచ్చినోడు పెళ్లికి వచ్చిందే కట్టం అనుకుని రావచ్చు కదా. అబ్బా, చంపేస్తున్నావయ్యా. సరే పదా. ఆగు, వెళ్ళి తల్లో మల్లెపూలు పెట్టుకురా, పరిమళంగా ఉంటుంది. అయితే 5 రూపాయలు ఇవ్వు, తెచ్చుకుంటా. అక్కర్లేదులేరా. వెల్కమ్ టు మంగపతిస్ ఓన్ హౌస్ అండ్ డ్రీమ్ హౌస్. ఏంటి, ఇది నీ సొంత ఇల్లా? యా, బ్యాంక్ లోన్ కూడా తీసుకోకుండా కట్టాను. ఇంటీరియర్ డెకరేషన్ కోసమే 50 లక్షలు ఖర్చు పెట్టాను. మరింత డబ్బున్నవాడివి నాతో ఎందుకు అంతసేపు బేరమాడావు? ఏం చేయమంటావు చెప్పు. భగవంతుడి డబ్బుతో పాటు నాకు పేనాసి బుద్ధిని కూడా ఇచ్చాడు. సరే, ఇప్పుడేంటి మన ప్రోగ్రాం? నేను పాట పెడతాను, నువ్వు డాన్స్ చేద్దు గాని ముందు ఆ డ్రెస్ తీసేయి. ఎందుకు? అదే కురచబట్టలు వేసుకుందు గాని. కురచబట్టలా? అవును, లక్షలు లక్షలు తీసుకుంటున్న బాంబే హీరోయిన్లో కురచబట్టలు వేసుకుంటున్నారు కదా. ఆఫ్టర్ ఆల్ నువ్వెంత వేసుకురా. స్టార్ట్ సౌండ్. సింహమంటి చిన్నోడే వేటకొచ్చాడే, అడవిలాంటి అందాలే ఆక్రమించాడే. సింహమంటి చిన్నోడే వేటకొచ్చాడే, అడవిలాంటి అందాలే ఆక్రమించాడే. అక్కడేదో పట్టి ఇక్కడేదో ముట్టి ఉక్కపోతే పెంచి ఊపేస్తున్నాడే. నేనొచ్చి గంట అయింది, వెళ్తాను, డబ్బులు ఇవ్వండి. ఇస్తాను కానీ బాత్రూంలోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా. ఎందుకు? మొహం అంతా జిడ్డుగా ఉంది, ఎవరైనా చూస్తే గ్లామరస్గా లేవనుకుంటారు. ఇదిగో నీ అమౌంట్. ఇంకో 100 రూపాయలు ఇవ్వండి, ఆటోలో వెళ్తాను. ఇవాళ ఆటోలు స్ట్రైక్ అనుకుంటా, అయినా నడుచుకుంటూ వెళ్ళిపో, హెల్త్ బాగుంటుంది. ఓకే బాయ్. బేరం దొరికింది. ఈరోజు మనకు 1000 రూపాయలు లాభం. హలో 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 హలో, లేగు లేగు లేగు, మా ఆవిడ వచ్చే టైం అయింది, లేగు పద. కాసేపు పడుకుంటానండి. పడుకోవడం గిడుకోవడం జాంతానే, లేగు పద. అయ్యో బాబోయ్, మా ఆవిడ వచ్చేసింది. ఇదిగో పద, ఇదిగో
ఎరగ చెల్లు ఎలు. చేంజ్ లేదమ్మా. సరే నీ లోపలికి వెళ్ళి పంపిస్తాను. ఓకే. సారీ రా, స్టేషన్కి వద్దామంటే ఇంటికి కనిపించట్లేదు. అవి వెతుకుతూ ఇంట్లోనే ఉండిపోయాను. పర్లేదండి, నేను వచ్చేసాగా. ఆటో అతనికి డబ్బులు ఇవ్వండి. నేను ఇచ్చేసి వస్తాను, నువ్వు వెళ్ళు. అమ్మో, అరే పొద్దునుంచి దీనికోసం వెతుకుతున్నాను. ఎక్కడ దొరికింది ఇది? ఇక్కడ ఎక్కడో ఒక చోట దొరికింది, కానీ ఇందులో నా ఫోటో ఎప్పుడు పెట్టుకున్నారు? నువ్వు ఊరెళ్ళినప్పుడు ప్రతి క్షణం నువ్వే గుర్తొచ్చేదాని విషయాలు. అందుకే ఎక్కడికి వెళ్ళినా చూసుకోవచ్చని అందులో నీ ఫోటో పెట్టుకున్నాను. ఒక్క నిమిషం. సుబ్బారెడ్డి. ఈ సుబ్బారెడ్డి ఎవరండి? కొత్త ఫ్రెండ్, ఈ మధ్య పరిచయం అయ్యాడు. పెద్ద నసగాడు. చెప్పు సుబ్బారెడ్డి, ఎక్కడున్నావు? సుబ్బారెడ్డా? ఓ, మీ ఆవిడ పక్కనుందా? సరే సరే, ఇప్పుడు నీతో నేను సినిమాకి రావడం లేదు. నేను కొంచెం బిజీగా ఉన్నాను, అది చెప్పడానికి ఫోన్ చేశాను. అదేంటి సుబ్బారెడ్డి అలా చేసావు? సరే నువ్వు ఫ్రీ అయ్యాక ఫోన్ చేయి, నేనే వచ్చి కలుస్తాను. సినిమా టికెట్లా? యా, నువ్వు ఊరి నుంచి వచ్చాక సినిమాకి వెళ్దామని ముందే టికెట్లు తీసుకొచ్చాను. నిజంగా మీలాంటి భర్త దొరకటం నా అదృష్టం అండి. నో శైలు, నీలాంటి భార్య దొరకటం నిజంగా నా అదృష్టం. ఉండండి, కాఫీ తీసుకొస్తాను, తాగేసి వెళ్దాం. ఓకే. మనం ఏం చెప్పినా నమ్మే వెర్రి బాగులది మనకి పెళ్ళామైతే మనం ఏం చేసినా మేనేజ్ అయిపోద్ది. కేక.